నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న రాసులను కాంటాలు వేసినా తరలించడం లేదని, అకాల వర్షంతో తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరారు. నిర్మల్ జిల్లా నియోజకవర్గంలో ముధోల్ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలకు రైతులకి ఇబ్బందులు తప్పడం లేదు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే చూస్తున్నాము రైతుల కల్లాల వద్ద చాలా వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. ప్రభుత్వం కూడా స్పందించాలి అంటున్నారు. ఒక్కసారి వాతావరణం కూడా అక్కడ సహకరించక అనుకూలించడం లేదు. సో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ శ్రీనివాస్? ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు సాయంత్రం నుంచి కురిసినటువంటి అకాల వర్షం అయితే పూర్తిగా రైతులకైతే అపార నష్టాన్ని అయితే మిగిల్చింది. దాదాపుగా ఇటు మొక్కజొన్నతో పాటు వరి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 10 రోజులు అవుతున్నా కూడా సకాలంలో అధికారులు కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈ రోజు పూర్తిగా పంటంతా వర్షార్పణమైందంటూ కూడా రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. మనం ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్లో పూర్తిగా మొక్కజొన్న పంట తడిసి ముద్దవగా, ఇటు నిర్మల్ జిల్లాలో కూడా మధ్యాహ్నం నుంచి కురిసినటువంటి అకాల వర్షంతో కూడా మొక్కజొన్న పంటతో పాటు వరి పంట కూడా పూర్తిగా ఇటు వర్షానికి తడవడంతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా నిర్మల్ జిల్లా బైన్సా, ఇటు ముధోల్తో పాటు దస్తూరాబాద్ మండలాల్లో కూడా రైతులైతే రోడ్లపై కూడా ధర్నాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ రోజు సాయంత్రం వేళ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, ఇటు దస్తూరాబాద్ మండలాల్లో కురిసినటువంటి వర్షంతో అయితే వరిధాన్యం అయితే ఐకేపీ సెంటర్ లో పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితులు అయితే ఉన్నాయి. సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ ఈదురుగాళ్లతోటి వర్షం పడడంతో కూడా ఇటు వడ్లపై కూడా ఎక్కడ కూడా రైతులు టార్పాలిన్ కవర్లు అయితే కప్పలేదు. పూర్తిగా రైతులు ఐకేపీ సెంటర్ కి చేరుకునే లోపే భారీగా వర్షం పడడంతో అయితే వడ్లన్నీ కూడా ఇటు వర్షం భారీగా పడడంతో కూడా వర్షంలో వరిధాన్యం కూడా కొట్టుకుపోవడంతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా 10 నుంచి 20 రోజులు అవుతుంది పంటను కోసి ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు పంటంతా కూడా వర్షంలో కొట్టుకుపోయిందంటూ కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఒక్కో ఎకరానికి తాము 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేసి పంటలను సాగు చేశాం. తీరా తాము పంటను అమ్ముకుందామనేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అధికారులు కొర్రీలు పెడుతూ ఉన్నారు. ఇటు గన్ని బ్యాగులు లేవంటూ కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గన్ని బ్యాగులు ఉన్న చోట లారీలు రాకపోవడంతో కూడా రైతులైతే ఇబ్బంది పడ్డారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గన్ని బ్యాగుల కొరత, ఇటు లారీల కొరతతో పాటు గోదాముల కొరత కూడా ఉండడంతో అయితే ఎక్కడికక్కడ కూడా కొనుగోలు అయితే పూర్తి స్థాయిలో జరగడం లేదు. కొనుగోలు సక్రమంగా జరిగి ఉంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ కూడా రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డుకు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచి శ్రీకాంత్ రెడ్డి అయితే రైతులకైతే భరోసా కల్పించారు. ఎవరు కూడా అధైర్యపడద్దు, తడిసినటువంటి ప్రతి ఒక్క మొక్కజొన్న పంటకు సంబంధించిన పంటనైతే కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉండగా, మార్కెట్ కు వచ్చినటువంటి పాయర్ శంకర్ అధికారుల తీరుపై అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దాదాపుగా రైతులందరూ 4 రోజుల క్రితం ఇటు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న పంట కొనుగోలు ప్రారంభమైనప్పుడు 4 రోజుల నుంచి కూడా సకాలంలో పంటలను కొనుగోలు చేయకపోవడంతో అక్కడికి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్న పంట తడిసి ముద్దవుగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే కాంటా వేసినటువంటి దాన్ని ఇటు మొక్కజొన్న పంట కావచ్చు, వరి పంటకు సంబంధించిన బస్తాలను కూడా అధికారులు అక్కడి నుంచి షిఫ్ట్ చేయకపోవడంతో పూర్తిగా బస్తాలో ఉన్నటువంటి మొక్కజొన్న వరిధాన్యం పంట కూడా
తడిసి ముద్దయ్యాయి, పూర్తిగా తమను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు తడిసినటువంటి ధాన్యపు కాంట వేసినటువంటి ధాన్యపు గింజల పైన కూడా తమ పైన రుద్దుతున్నారు. తాము ఈ అధికారులకు ఏదైనా ఆపోజిట్ గా మాట్లాడితే ఇష్టారీతిన తమను బూతులు తింటున్నారంటూ కూడా రైతులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము 6 కాలం కష్టపడి పంటలను సాగు చేస్తా ఉన్నాం, తీరా తాము పంటను అమ్ముకోవడానికి తీసుకొని వస్తే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాము ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి పంటలంతా కూడా వర్షాత్మకమైంది, దీంతో అప్పులు కట్టే పరిస్థితులు లేవు, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తడిసిన పంటలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే వేడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక